వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన పంచలింగాల సమీపంలోని జిల్లా జైలుకు వెళ్లనున్నారు. కూటమి కుట్రలతో జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ ద్వారా కలువనున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షితో మాట్లాడి కేసు పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు. ప్రస్తుతం సీనియర్ లీడర్ అందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. ఎవరైతే ఎమ్మెల్యే విరూపాక్షిని రిమాండ్లో ఉంచారో ఆయన అక్రమ కేసు అని చెప్పి ఆయనకు అండగా ఉండాలి, ఖచ్చితంగా నీకు సపోర్ట్గా ఉంటారు, మీ కుటుంబానికి అండగా ఉంటారని ఒక భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్ రాబోతున్నారు. ఆయన రిసీవ్ చేసుకుంటే పద్ధతిన సీనియర్ లీడర్ అందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చక్రధర్ గారు ఆఫీస్ గారు, సార్ చెప్పండి, ఎలా ఉంది వాతావరణం, ఎలా ఉంది కర్నూలులో? ఆయన రిసీవింగ్కి పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరితే వాహనాలు కూడా చాలా చోట ఆపేస్తున్నారని చెప్తున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ ఈరోజు పర్యటన సాగబోతుందంటారా? ఈరోజు చూస్తూ ఉన్నాను, నేను కూడా పోయి నంద్యాల నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని పరామర్శించడం కోసం జైలుకు రావడం జరుగుతున్న విషయం 2-3 రోజుల నుంచి ప్రజల్లో బాగా నాంతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని కల్పించాలని చెప్పి మమ్మల్ని కూడా చాలామంది మా కార్యకర్తలు కూడా అడుగుతూ ఉంటే వీలు కాకపోవచ్చు, పోలీసుల ఇబ్బందులు కూడా పెట్టవచ్చు, కాబట్టి మీరు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి కూడా లాభం లేదనే ఉద్దేశంతో మేము చాలామందికి చెప్పడం జరిగింది. అయినా ఎక్కడ చూసినా దారింట వస్తూ ఉంటే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి మా నాయకుడు జిల్లాకు వచ్చినప్పుడు కలవాలని ఒక తాపత్రయంతో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పోలీసులు చూస్తూ ఉంటే నేను కళ్ళారా చూసినటువంటి చెక్ పోస్టులు చూశాను. దాదాపు 6 చోట్ల 7 చోట్ల దారింట నంద్యాల కావచ్చు, పాణ్యం కావచ్చు, తమరాజపల్లి కావచ్చు, అదేవిధంగా ఓర్వకల్లు కావచ్చు, ఇక్కడ అన్ని చోట్ల కూడా విపరీతంగా పోలీస్ బందోబస్తు పెట్టి అణిచివేయాలి ఒక ఉద్యమంలాగా ఉవ్వెత్తున ప్రజలు తరలి వస్తూ ఉంటే ఈరోజు చూడలేక ఈ ప్రభుత్వం అందరిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ సూర్యునికి ఏ విధంగా అడ్డపెట్టగలుగుతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనానికి అడ్డపెట్టడం అనేది జరగని పని. ఎందుకంటే ప్రజల్లో ఉండేది ఎప్పుడెప్పుడు ఎన్ని రోజుల్లో నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి రావాలి, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు. మొన్ననే చూసాం, ఈ మధ్య కాలంలోనే నిరసన కార్యక్రమాలు చేస్తే ఉవ్వెత్తున ఎక్కడ చూసినా నిరసన ర్యాలీలో పాల్గొనడమే కాకుండా ర్యాలీలలో కూడా విపరీతంగా జనం రావడం వల్ల పోలీసులు అక్కడ ఆంక్షలు పెట్టి అక్కడ కూడా అడ్డగించుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. అంటే 2 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రభుత్వం యొక్క కుటిల ద్వంద్వ వైఖరిని అన్నీ గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాటం చేయాలని ఒక కృతనిశ్చయానికి రావడమే కాకుండా ప్రజల్లో ఒక సానుభూతి కూడా పెరుగుతూ ఉంది. పోయినసారి తప్పు చేశాం, పొరపాటు జరిగినాయి, ఈసారి సరిదిద్దుకోవాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని సీఎంగా చూడాలనే ఒక భావంతో ఈరోజు తరలివస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎక్కడే కానీ పోలీసులకు అక్కడే ఎదురు నిలిచి కొన్ని చోట్ల ఆహ్వానాలు ఆపాలని ప్రయత్నం చేసిన ఆయనగా గొడవలు జరిగే పరిస్థితులు కూడా పోలీసులు తీసుకొస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు ఈయన పర్యటన సాగబోతూ ఉంది. పర్యటన కూడా నాకు తెలిసి ఇప్పుడు 11:30-11 గంటలు కావస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 4 వరకు కూడా తెగుతుందో లేదో, ఎక్కడ చూసినా ప్రజలు వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా రోడ్ల పైన ఇంకా మేము 10 గంటలు 9 గంటలకు వచ్చేసరికి దారంట బయలుదేరి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పర్యటన కూడా లేటు కావచ్చు, చాలా విపరీతంగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు తెలియజేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. వదిలేస్తేనేమో సెక్యూరిటీ పూర్తిగా వదిలేస్తున్నారు, హెలికాప్టర్ మీదకి జనం కూడా వెళ్ళేటువంటి పట్టుకొని ఊపేటువంటి సిచ్యువేషన్, లేదంటే ఆంక్షల నడుమ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కార్యకర్తలని రానియకుండా చేసే ప్రయత్నం చేస్తారు. ఎలా చూస్తారు ఈ వైఖరిని? మీరు చూసుకుంటే గత 1 నెల 2 నెలల నుంచి జగనన్న ఎక్కడ ఏ చోట పర్యటనకు పోయినా, అది దేవరపల్లి ఉండని, పొగాకు ఫార్మర్స్ దగ్గర ఉండని, ఆక్వా ఫార్మర్స్ దగ్గర ఉండని, ఏ అంశం పైన జగనన్న స్పందించడానికి వెళ్తుంటే అక్కడ జనం సునామీ కనపడుతుంది. ఆ జనం సునామీని చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి. అంటే 2 సంవత్సరాల్లోనే ఇంత విపరీతంగా ప్రజలు వస్తున్నారు, మేము విపరీతంగా ఫెయిల్ అయినాం అనేది వాళ్ళకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు చేస్తున్నది ఒకటే, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి వాళ్ళ కోసం వాడుకుంటున్నారు. ఈ ప్రతి గ్రామ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి టౌన్ స్థాయి నాయకుడి వరకు కూడా వాళ్ళని అరికట్టాలా, ఎవరు రాకూడదు, ఎవరు మా నాయకుడిని మేము చూసుకోవడానికి పోకూడదు అనే విధంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారికి అది దేవుడిచ్చిన క్రేజ్. ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి అలాగే జనాభిమానం ఉండింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రజాభిమానం ఉంది. అది నాయకులు ఉండని, కార్యకర్తలు ఉండని, జనాలు ఉండని. జగన్ అంటేనే జనం. ఎవరు ఏం చేసినా ఖచ్చితంగా ఎక్కడ పోయినా జనాలు వస్తారు. ఎందుకంటే ఆయన వస్తేనే ఆయన ధైర్యం ఇవ్వడానికి ముందుకు కదిలితే ఆయనతో పాటు మేము కూడా మీతో ఉన్నామని చెప్పే విధంగా కదులుతున్నారు ప్రతి చోట. సో ఎవరు ఈ కూటమి ప్రభుత్వము పోలీసు వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, మా కార్యకర్తలు నాయకులు చాలా శాంతియుతంగా మా నాయకుడిని మేము చూసుకోవడానికి, లేదంటే మా అభిమానులు చూసుకోవడానికి వస్తుంటే కూడా మీరు ఇలా అడ్డుకోవడం అనేది పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా పనిచేయడం కూడా మంచి పరిస్థితి కాదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనేది, సిస్టమ్ అనేది ఎప్పుడు ఉండాలి. ప్రభుత్వాలు పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పోలీస్ వ్యవస్థ పైన ఒక నమ్మకం ఉండాలా. పోలీసు వ్యవస్థ ఒక తొత్తుగా మారే పరిస్థితి రాకూడదు. ఈ డెమోక్రసీలో మరి చాలా ఇబ్బందులు అవుతాయి ఈ రాష్ట్రం కానీ దేశాన్ని కానీ. ఇది మంచిది కాదని చెప్పి నేను తెలియదు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే ఎమ్మెల్యే విరూపాక్షని పెట్టి ఒక బీసీ లీడరు వాళ్ళే బట్టలు లేడీస్ని చించేసి అది వీడియోలో కూడా బయట కనబడుతున్నాయి. అంత దారుణంగా కనబడుతున్న ప్రపంచం మొత్తం చూసినా సరే దాన్ని అట్రాసిటీ కేసు పెట్టడం, 307 పెట్టడం, దీన్ని ఎలా చూస్తారు? ఎంత దారుణమైన సిచ్యువేషన్ కర్నూలు ఎందుకు వచ్చింది? కరెక్ట్ అన్న. మీరు ఈ ప్రభుత్వం వచ్చే ముందర ఎలా ఉండిందంటే, ఎక్కడైనా ఎవరైనా పోయి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండని, అపోజిషన్ ఉండని, ఒక సామాన్య మనిషి ఉండని, ఒకవేళ ప్రూఫ్ చూపిస్తే మాత్రము నీ తప్పు ఇది చేయకూడదు అని చెప్పేటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు వాళ్ళే చేస్తారు, రౌడిజం వాళ్ళే చేస్తారు, కొట్లాట వాళ్ళే పెడతారు, తిట్టుతారు వాళ్ళే. ఏమి చేయాలా ఈ కొట్లాట కావడానికి కారణాలు ఏవైతే ఉంటాయో అన్నీ చేసేది వాళ్ళే. చేసిన తర్వాత నిందితులకి శిక్షించకుండా ఎవరైతే బాధితుడు పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు అడుగుతున్నది, నువ్వు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళది ఏముండదు, నువ్వు ఏ పార్టీ నుంచి ఉన్నావు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నావు అని చెప్తే మాత్రము ఈ నిందితులపైన పెట్టాల్సిన కేసులు అన్నీ కూడా తీసి బాధితులపైన పెట్టే పరిస్థితి. సాక్షాత్తు ఒక బీసీ నాయకుడు మా జిల్లాలోనే ఒక్కడే ఎమ్మెల్యే, రాష్ట్రంలో 11 మందిలో ఒక బీసీ ఎమ్మెల్యేగా గెలిచిన మనిషిని ఈరోజు వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అంటే, ప్రూఫ్లు ఉన్న తర్వాత కూడా చేస్తున్నారంటే, ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ కూటమి ప్రభుత్వము రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయికి చేరింది అనేది కూడా మీరు తెలియజేసుకోవచ్చు. సార్ చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది కర్నూలులో? కార్యకర్తలు ఎలాంటి వాతావరణం ఎదుర్కోబోతున్నారు? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చి, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకే ఇవాళ రక్షణ లేని సిచ్యువేషన్ కర్నూలు జిల్లాలో ఉందనేది మీ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్న మాటలు ఎలా చూస్తారు? నేను మొట్టమొదటిసారి చూస్తున్నానండి. ఎందుకంటే రాయలసీమలో ఎప్పుడు కూడా రాయలసీమ అంటే ఒక పౌరుషం. మరి అటువంటిది ఈరోజు సొంత భార్య నైట్ చించేసి మరి ఒక 2,50,000 మందికి జనానికి ప్రతినిధి ఆయన ఎమ్మెల్యే అంటే విరూపాక్షి గారు. మరి అటువంటిది ఆయన మీద కేసు పెట్టడం అనేది ఏదో సామాన్యమైన వ్యక్తుల మీద కేసు పెట్టినట్టుగా, ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే, అటువంటి వ్యక్తుల్ని కేసు పెడితే ఈరోజు ఈ విధంగా ఇంత దుర్మార్గంగా, అంటే ఎవరు కూడా ఎవరి భార్యను ఎవరైనా అని మానవంగా చూసుకుంటారు, ఎవరైనా ఒక మాట అంటే కూడా పడరు. అటువంటిది కేవలం ఒక రాజకీయాల కోసం ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈరోజు రాయలసీమలో తీసుకొస్తున్నారు. మేము గతంలో ఎప్పుడు చూడలేదు. ఏదైనా గొడవ పడితే వీళ్ళు కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం ఉంటుంది. కానీ సొంత భార్యను నైటీ లాగి సించేసి ఒక ఎమ్మెల్యే మీద తప్పుడు కేసు పెట్టడం అనేది మనం ఈ మధ్య కాలంలో రైట్. ఇప్పుడే అందుతున్న అప్డేట్, ఓరవకల్ ఎయిర్పోర్ట్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన బయటకు వస్తారు. అనంతరం రాక్ గార్డెన్, నన్నూరు టోల్ ప్లాజా, అలాగే చెమ్మనూరు సర్కిల్, బెల్లారి చౌరస్తా, సంతోష్ నగర్, అలాగే పుల్లూరు సర్కిల్ మీదుగా ఆయన కర్నూలు జిల్లా జైలుకు చేరుకుంటారు. అక్కడ అక్రమంగా ఉంచబడ్డ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శిస్తారు. కేసు పరిణామాలు ఆయనతోటే మాట్లాడి తెలుసుకుంటారు. ఇక బీసీలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న కూటమి ప్రభుత్వంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్నూలు బెల్లారి చౌరస్తాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రైట్, ఒకసారి బెల్లారి చౌరస్తా వద్దకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ మూర్తి అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి, ఏం జరుగుతుంది అక్కడ? మూర్తి. బెల్లారి చౌరస్తాలో యొక్క కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పైన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఈరోజు
అక్రమ కేసులతో జైలు పాలు చేయడం పట్ల యొక్క బోయా వాల్మీకి సంఘానికి సంబంధించినటువంటి బీసీ సంఘాల నాయకులు ఈరోజు బీసీ సంఘాలపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘానికి సంబంధించినటువంటి బీసీ నాయకులపై అక్రమ కేసులు నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒకంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈరోజు విరూపాక్షిని అక్రమ కేసుతో వేధింపులు గురి చేయడం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేని అక్రమ కేసులతో వేధింపులు గురి చేయడం ఏ విధంగా చూడాలంటారు? సార్, ఈ కర్నూలు జిల్లా అంటేనే వెనకబడిన జిల్లా. ఇందులో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జనాభా అత్యధికంగా ఉంది. అయితే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విరూపాక్షి గారు బోయా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక బోయా నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడాన్ని జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం జ్యోతి గారు కక్షగట్టి ఒక తప్పుడు కేసును పెట్టి ఈరోజు విరూపాక్షి గారిని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ కొడుకుని ఎటువంటి సంబంధం లేని దాదాపు 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను అన్యాయంగా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.